అనేది తప్ప వాళ్ళకు వేరే ఉద్దేశమే లేనట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకో కామెంట్ కూడా చేశారు సార్, మనం బ్రేకింగ్ కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన ఛానల్లో. 4 రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. సో వాటికి ఫండ్స్ కోసమే ఈ హైడ్రా ఆపరేషన్ అంతా చేస్తూ ఉన్నారు. ఇక్కడ భారీగా నిధుల్ని సమీకరించి ఆ 4 రాష్ట్రాలకి పంపిస్తారు అని చెప్పేసి. ఇది రేవంత్ ఆపరేషన్ కాదు, రాహుల్ ఆపరేషన్, కాంగ్రెస్ అధిష్టానం ఆపరేషన్ అన్నట్టుగా కూడా కమెంట్ చేశారు. ఇప్పుడు బీజేపీలో చాలా ఆపరేషన్లు నడుస్తున్నాయండి. ఈటెల రాజేంద్ర ఆపరేషను, బండి సంజయ్ ఆపరేషను, రఘునందన్ రావు ఆపరేషను, ఇప్పుడు డీకే అరుణ ఆపరేషన్ కూడా మొదలైనట్టుగా ఉంది. హైడ్రా చాలా మంచిది, మీరు ఏమాత్రం వెనకాడొద్దు అని రఘునందన్ రావు ఏమో నిప్పులు కక్కుతాడు. ఈటెల రాజేందర్ పేదలు వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలని చెప్తాడు. బండి సంజయ్ ఏమో ఓవైసీని మీరు ఎందుకు కూల్చడం లేదు, దీన్నే ఎందుకు కూల్చారని ఆయన ఒక కమ్యూనల్ కోణంలో మాట్లాడతాడు. ఇప్పుడు అరుణ వచ్చి హైడ్రా ఆపరేషన్ అంటే వీళ్ళు హైడ్రా ఇప్పుడు కూల్చిన వాళ్ళందరూ అంటే నాగార్జున ఎన్ని వేల కోట్లు ఇచ్చాడండి ఇప్పుడు. అంటే నేను పారిశ్రామికవేత్తలు ధనవంతుల దగ్గర వీళ్ళు నిధులు వసూలు చేయరని నేను చెప్పడం లేదు, కానీ ఇప్పుడు హైడ్రా ఆపరేషన్లో కూల్చివేతలతో ఏదో వెంటనే ఫండ్ రైజింగ్ మొదలైపోయినట్టు ఇక్కడ ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి, ఒత్తిడి, టెన్షన్ ఇవి వచ్చాయి. కానీ దీనివల్ల ఇప్పటికిప్పుడు నిధులు వచ్చేస్తాయని దానికోసమే వచ్చిందని చెప్తే మరి రఘునందన్ చెప్పాలి, పెద్ద అడ్వకేటు, ఆయన కూడా ఎంపీ కదా. కాబట్టి ఇవన్నీ రాజకీయమైన ఉక్రోషంతో మాట్లాడే మాటలు వేరు. ఖచ్చితంగా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఫండ్స్ రైజ్ చేస్తాయి. ఆ మాటకు వస్తే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా హైయెస్ట్ ఫండ్స్ అధికారికంగా వసూలు చేసుకుంది బీజేపీ అని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘమే చెప్పింది. అరుణ గారు మరి ఈ విషయాలన్నీ గమనిస్తున్నారో లేదో తెలీదు. ఇక్కడ జరిగే చెరువులు వీటి ద్వారా కూలుస్తున్న వాటికి అక్కడ ఎన్నికలకు సంబంధం ఏంటో అసలు అర్థం కాదు. కాకపోయినా ఇప్పుడు ఎన్నికలు జరిగే కాశ్మీర్లో బీజేపీకి ఏం హోప్ లేదు, హర్యానాలో దాదాపు లేదు, మహారాష్ట్రలో అసలు జరపకుండా వాయిదా వేస్తున్నారు. అలాంటప్పుడు ఈ మాటలకు ఏమి తాడు బొంగడం లేని మాటలు ప్రత్యర్థుల మీద ఒక రాయేద్దామనేది దీంట్లో కనిపిస్తుంది తప్ప వాస్తవికత ఏమీ కనిపించదు. దీర్ఘకాలంలో ఏం జరుగుతుందో అది మనం చూడాలి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది కదా. ఆమె చెప్పేది ప్రకారం అంటే ఆపరేషన్ ఆపితే అప్పుడు బెదిరించి డబ్బులు తీసుకున్నారని చెప్పొచ్చు. సో అసందర్భమైన వ్యాఖ్య, అంత అవాస్తవంగా. నాగార్జునకి ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ద్వారా ఒక 500 CR వరకు నష్టం జరుగుతుంది అనేది ఒక అంచనా సార్. అవును, నిజంగా అటువంటి ఉద్దేశం ఉంటే అంటే 300 crores to 500 కట్టడం అన్నారు. ఏదైనా ఆస్తి విలువ అయితే కొన్ని వేల కోట్లు ఉంటుంది. ఆస్తి ఆయనతోనే ఉంటుంది కదా. ఆస్తి ఈజ్ నాట్ గోయింగ్ టు లూజ్ దట్ ప్రాపర్టీ. రెండోది ఇన్ని సంవత్సరాల్లో దాని మీద అద్దెలు వీటన్నిటి రూపంలో ఎంత వచ్చింది అనేవి అదొక లెక్క. అసలు ఆ డబ్బు కూడా వసూలు చేయాలని రఘునందన్ రావు డిమాండ్. సో ఈ పరస్పర విరుద్ధంగా అంటే ప్రత్యర్థుల మీద దాడి చేయాలి, మాలో మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటామంటే ఉపయోగం ఏముందండి. వద్దంటారా హైడ్రా? ఏది డీకే అరుణ గారు హైడ్రా వద్దు అని చెప్పమానండి. మరి ఎవరు కూడా చెప్పండి, హైడ్రా వద్దని చెప్పండి, ఆగిపోతుంది కదా, ఇంక చర్చ ఎందుకు అప్పుడు. సో అటు కాకుండా ఇటు కాకుండా కేవలం ప్రత్యర్థుల మీద రాయి అంటే దానివల్ల ఉపయోగం లేదు.